ఓవైపు పార్టీ పదవులు, మరోవైపు ప్రభుత్వంలో నామినేటెడ్ కొలువులు. ఇలా పదవుల జాతరతో ఉమ్మడి నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన కోలాహలం, ఆందోళనలు నెలకొన్నాయట. అనుకున్న పదవిని ఒడిసిపట్టేందుకు ఎవరికి వారు ఆశావాహులంతా తీవ్ర ప్రయత్నాల్లో మునిగిపోయారట. ముఖ్యంగా సీనియర్లు గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారు ఒకంత ఎక్కువగా శ్రమిస్తున్నారట. గతంలో మాకు హామీ ఇచ్చారు, ఇప్పుడు నెరవేర్చి టైం వచ్చిందంటూ గుర్తు చేస్తున్నారట. మరి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో చివరికి పదవులు ఎవరికి దక్కుతాయో చూడాల్సిందే. అధికార కాంగ్రెస్ పార్టీలో త్వరలో నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తారనే ప్రచారంతో ఆశావహులంతా వాటిని సాధించే పనిలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. మరికొందరు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీలో కీలక నేతలతో సన్నిహితంగా ఉన్న నాయకుల ద్వారా పదవులు పొందేలా చూసుకుంటున్నారు. ఇంకొందరు గతంలో తమకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చారని, కాబట్టి తమకు తప్పకుండా పదవి దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అవకాశాలు దక్కని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ పోస్టుల కోసం క్యూ కడుతున్నారు. ఇప్పటికీ నిజామాబాద్, కామారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నం చేపట్టారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కారు రావడంతో ప్రాధాన్యత కలిగిన పోస్టులు దక్కించుకోవాలని కొందరు నేతలు ఆరాటపడుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీ బలోపేతం కోసం కష్టపడుతూ పార్టీ కోసం టికెట్లను సైతం త్యాగం చేసిన కీలక నేతలు ప్రభుత్వంలోని వివిధ నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. వీటిని దక్కించుకునేందుకు సన్నిహిత మంత్రులు, ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలతో పైరవీలు షురూ చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 5 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. తాజాగా మరికొన్ని కార్పొరేషన్లకు, కమిషన్లకు చైర్మన్లను నియమించే అవకాశం ఉండటంతో సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పదవులను పలువురు కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా పరిధిలో నేతలు, సీనియర్స్ ఎవరికి వారు వ్యక్తిగత పైరవీలు మొదలుపెట్టారు. నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. పలు కీలక కమిషన్లు, కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సైతం కసరత్తు మొదలుపెట్టింది. ఆశావాహులంతా సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్తో పాటు మంత్రులు, పార్టీ పెద్దలను కలిసి విన్నపాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షులుగా ఉన్న మానాల మోహన్ రెడ్డిని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా, తాహార్ బిన్ హందాన్ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యే ఇరవత్రి అనిల్కు రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అన్వేష్ రెడ్డికి రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా, బాన్సువాడకు చెందిన సీనియర్ నేత కాసుల బాలరాజుకు కార్పొరేషన్ చైర్మన్గా, మాజీ డీసీసీ అధ్యక్షులు గడుగు గంగాధర్కు వ్యవసాయ కమిషన్ మెంబర్గా నియమించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, కాంగ్రెస్ సీనియర్ నేతలు కాటిపల్లి నగేష్ రెడ్డి, బాడ్సీ శేఖర్ గౌడ్, కామారెడ్డి జిల్లాకు చెందిన డీసీసీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సీనియర్ నేత దేవరాజ్ గౌడ్, సదాశివనగర్కు చెందిన లింగగౌడ్లు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులను ఆశిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు సైతం పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 9 నియోజకవర్గ పరిధిలో 2 చొప్పున రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవుల కోసం జాబితా సిద్ధం చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ప్రకటన చేసే యోచనలో ఉందట. కొందరు నేతలు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కోరుకోగా, ఇంకొందరు జిల్లా స్థాయి పోస్టులపై కన్నేశారు. జడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై సీఎం ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా నామినేటెడ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లా నేతల ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో వేచి చూడాలి మరి.